చేయగలవు కథ మొత్తం మార్చు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతుడైన దేవుడు, సర్వాధికారి దేవుడా, నాయన ఈ సాయంత్రకాల సమయంలో నాయన మరొకసారి మీ సన్నిధిలో సంఘంగా మేమందరం కూడా కూడి నాయన మీ సువార్త మేము వినేలాగున దాని ప్రకారం మేము మా జీవితాలు మార్చుకొని నాయన ఇతరులకు కూడా మేము సువార్తను పంచే విధంగా నాయన మమ్మల్ని ఆశీర్వదించండి. నాయన రాబోయే వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని బతిమలాడుకుంటున్నా ప్రభా. నాయన కనికరంగాల దేవుడా, నాయన ఉదయకాలం వచ్చిన వాళ్ళందరినీ కూడా నాయన సాయంత్రం కూడా వాళ్ళని నాయన వచ్చేలాగా వాళ్ళని ప్రేరేపించండి. మీ నామం గురించి నాయన మీ వాక్యం గురించి వాళ్ళందరూ కూడా తెలుసుకొని నాయన హృదయాల్లో విత్తనంలా నాటుకోమని బ్రతిమలాడుకుంటున్నాం ప్రభా. సర్వాధికారి దేవుడా, నాయన ఈ జరగబోయే పరిచర్య అంతటి కూడా నాయన మీ చిత్తాన్ని ప్రకారం నడిపించడం బ్రతిమలాడుకుంటూ నాయన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. దీనిలో ఉంది సియోన్ కీర్తనలో 502 అడవిలకుని వివరింప బలవంతుడి సియోను గీతముల నుండి 502, పాత దాంట్లో 496 పాడుకుందాం. బలవంతుడేసు మహిమా పాడి విలగుని వివరింప కల్వరి రక్షణ విలువా ఎల్లరికి దొరకును. ఆ రక్షణంబు బావునెల్లను అంతులేని లోతుగలవి ఎండిపోవు ఎన్నాడైనను చేదికొందుమెన్నాడందునా. ఎండిపోవు ఎన్నాడైనను చేదికొందుమెన్నాడందునా. నీళ్ళు లేని శ్రమ ఎంతయో దీనినాలోచించరే ఎవరు. విలువైన ప్రభుని మాటలను ఆలకించి అంగీకరించు. రక్షణపు బావులెల్లను అంతులేని లోతుగలవి ఎండిపోవు ఎన్నాడైనను చేదికొందుమెన్నాడందునా. ఎండిపోవు ఎన్నాడైనను చేదికొందుమెన్నాడందునా. ఉప్పు నీళ్ళ బావులున్నను ఇక ఉపయోగము ఉండదు. తప్పులన్నీ తీసివేయుము అప్పుడే ఆనందమబ్బును. రక్షణపు బావులెల్లను అంతులేని లోతుగలవి ఎండిపోవు ఎన్నాడైనను చేదికొందుమెన్నాడందునా.
ఎండిపోవు ఎన్నాడైనను చెదికొందుమెన్నాడందునా కలహములు మానివేతుము మంచి జలముల త్రాగి ఆనందింతుము ఎల్లరమే కామోదము తొలగద్రోసి ఎడ్డులన్నీయు రక్షణపు బావులెల్లను అంతులేని లోతుగలవి ఎండిపోవు ఎన్నాడైనను చెదికొందుమెన్నాడందునా ఎండిపోవు ఎన్నాడైనను చెదికొందుమెన్నాడందునా కలహములు మానివేతుము మంచి జలముల త్రాగి ఆనందింతుము ఎల్లరమే కామోదము తొలగద్రోసి అడ్డులన్నీయు రక్షణపు బావులెల్లను అంతులేని లోతుగలవి పోవు ఎన్నాడైనను చెదికొందుమెన్నాడందునా ఎండిపోవు ఎన్నాడైనను చెదికొందుమెన్నాడందునా జీవజలముల త్రాగిన వారు మీరు దేవుని సాక్షులైండుడి భూమినందరు తప్పికొన్నారు త్రోవ చూపుడు వారికి రక్షణపు బావులెల్లను అంతులేని లోతుగలవి ఎండిపోవు ఎన్నాడైనను చెదికొందుమెన్నాడందునా ఎండిపోవు ఎన్నాడైనను చెదికొందుమెన్నాడందునా ఐదు వందల పాట వచ్చా నే యేసుని వెలుగులో నడిచేదను రాత్రి పగలు ఆయనతో నడిచేదను లేదంటే వేరే పాట వచ్చా? పాట సంఖ్య 500 పాత దాంట్లో 494 యేసుని వెలుగులో నడిచెదను రాత్రింబగులయనతో నడిచెదను వెలుగున నడిచెదను వెంబడించెదను యేసుడే నా రక్షకుడు కలిసి పాడండి నే యేసుని వెలుగులో నడిచెదను రాత్రింబగలాయనతో నడిచెదను వెలుగు నడిచెదను వెంబడించెదను యేసుడే నా రక్షకుడు నడిచెదనే ప్రభు యేసునితో
నడచెదని ప్రభు హస్తముతో కాంతిలో నుండగా జయం గంతును యేసుడే నా రక్షకుడు యేసుడే నే వెంబడింతును నే యేసుని వెలుగులో నడిచెదను గాఢంబగు చీకటిలో భయపడను ఆత్మతో పాడుచు సాగిపోవుదును యేసుడే నా ప్రియుడు నడచెదనే ప్రభు యేసునితో నడచెదనే ప్రభు హస్తముతో కాంతిలో ఉండగా జయం గంతును యేసునే నే వెంబడింతును నే యేసుని వెలుగులో నడచెదను వెలుగులో ప్రభు స్వరముని వినుచుందును స్వరమిచ్చెదను చెంతనుండెదను యేసుడే ప్రేమమయుడు నడచెదనే ప్రభు యేసునితో నడచెదనే ప్రభు హస్తముతో కాంతిలో నుండగా జయం గంతును యేసునే నే వెంబడింతును నీ యేసుని వెలుగులో నడచెదను దిన సహాయమునే పొందెదను సుఖ దుఃఖమైన మరణం పైన యేసుడే నాయనుండును నడచెదనే ప్రభు యేసునితో నడచెదనే ప్రభు హస్తముతో కాంతిలో నుండగా జయం గంతును యేసునే నే వెంబడింతును యేసుని వెలుగులో నడచెదను నా దృష్టిని ప్రభుపై నుంచెదను శిల్వ ధ్వజముని బట్టి వెళ్ళెదను యేసుడే నా చెంతనుండును నడచెదనే ప్రభు యేసునితో నడచెదనే ప్రభు హస్తముతో కాంతిలో నుండగా జయం గంతును యేసునే నే వెంబడింతును సువార్త పాట నంబరు 374 372 75 శ్రమలాను పొందే పాత బుక్స్లో 372 నాకు రాదు. పాట సంఖ్య 375, పాత దాంట్లో 372. శ్రమలాను పొందే శ్రీ యేసుడు నీ కొరకై సిలువలో శ్రమలాను పొందే శ్రీ యేసుడు నీ కొరకై సిలువలో సదయుడు ప్రేమించే శత్రువైన నిన్ను దూరస్థుడవైన నీ ఎడల దయ చూపించే సదయుడు ప్రేమించే
శత్రువైనా నిన్ను దూరస్తుడవైనా నీ ఎడల దయ చూపించే వాహించే నీ శాపం వారించే నీ పాపం వాహించే నీ శాపం వారించే నీ పాపం నీ మనసు మార్చుకొని నా సంతోషించును ప్రభు యేసు నీ మనసు మార్చుకొని నా సంతోషించును ప్రభు యేసు శ్రమలను పొందే శ్రీ యేసుడు నీ కొరకై సిలువలో శ్రమలను పొందే శ్రీ యేసుడు నీ కొరకై సిలువలో దొంగవై నీవున్న దురితంబులెన్నున్న దోషంబుల క్షమించు తన సిలువ రక్తముతో దొంగవై నీవున్న దురితంబులెన్నున్న దోషంబుల క్షమించు తన సిలువ రక్తముతో తెరచెనుగా నీ కొరకు పరలోక ద్వారము తెరచెనుగా నీ కొరకు పరలోక ద్వారము నెమ్మదినిచ్చును నీకు యేసుని విశ్వాసించినా నెమ్మదినిచ్చును నీకు యేసుని విశ్వాసించినా శ్రమలను పొందే శ్రీ యేసుడు నీ కొరకై సిలువలో శ్రమలను పొందే శ్రీ యేసుడు నీ కొరకై సిలువలో ఎవరేసు రక్తములో కడుగబడెదారో వారే చేరెదరు తన సంఘమునందు ఎవరేసు రక్తములో కడుగబడెదారో వారే చేరెదరు తన సంఘమునందు అంగీకరించు యేసును నీవు అంగీకరించు యేసును నీవు కలిగించు నీకు తృప్తిని నేడే నీవాయనను వేడు కలిగించు నీకు తృప్తిని నేడే నీవాయనను వేడు శ్రమలను పొందే శ్రీ యేసుడు నీ కొరకై సిలువలో శ్రమలను పొందే శ్రీ యేసుడు నీ కొరకై సిలువలో సిలువపై యేసు సర్వమర్పించే నీ రక్షణ కొరకు క్రయము చెల్లించే సిలువపై యేసు సర్వమర్పించే నీ రక్షణ కొరకు క్రయము చెల్లించు యేసునకు నీవు ఏమి ఆగలవు యేసునకు నీవు ఏమి ఆగలవు తెరువు నీ హృదయ ద్వారమును నేడే ప్రవేశించును తాను తెరువు నీ హృదయ ద్వారమును నేడే ప్రవేశించును తాను శ్రమలను పొందే శ్రీ యేసుడు నీ కొరకై సిలువలో శ్రమ
249. ఏ పాట? ఏ పాట? దీంట్లో కూడా ఉంది కదా నంబరు. పాట సంఖ్య 241, పాత దాంట్లో 239. స్తుతింతును పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడు. స్తుతింతును పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే. స్తుతింతును పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే. 25 గాచెన్ కొరతలేని మేళ్ళనిచ్చే. 25 గాచెన్ కొరతలేని మేళ్ళనిచ్చే. చేర్చే ప్రజలనెందరినో చేరి పాడి స్తుతించెదము. స్తుతింతును పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే. స్తుతింతును పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే. సువార్త సైన్యమునిచ్చి భూమిపై శత్రుని పని నాపే. సువార్త సైన్యమునిచ్చి భూమిపై శత్రుని పని నాపే. వినిన వారిని ప్రత్యేకించే చేరి పాడి స్తుతించెదము. స్తుతింతును పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే. స్తుతింతును పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే. పరిశుద్ధ సంఘము కూర్చే నేర్పే సత్య మర్మములు. పరిశుద్ధ సంఘము కూర్చే నేర్పే సత్య మర్మములు. సరిగా సాక్ష్యము స్థాపించే చేరి పాడి స్తుతించెదము. స్తుతింతును పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే. స్తుతింతును పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే. సేవకులనిచ్చెను బహుగా కావలియుంచెను ప్రభువే. సేవకులనిచ్చెను బహుగా కావలియుంచెను ప్రభువే. సహపని వారినొసగే చేరి పాడి స్తుతించెదము. స్తుతింతును పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే. స్తుతింతును పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే. ఇండియాలో ఈనాడు
పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే స్తుతింతున్ పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే పరమ దర్శనమునిచ్చి సరిగలో బరచే మనలా పరమ దర్శనమునిచ్చి సరిగలో బరచే మనలా కరమునిచ్చి నడిపించే చేరి పాడి స్తుతించెదము స్తుతింతున్ పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే స్తుతింతున్ పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే సంగమర్మమును తెల్పి శీఘ్రముగనం పెను వార్త సంగమర్మమును తెల్పి శీఘ్రముగనం పెను వార్త మార్చి పాపులనందరినో చేరి పాడి స్తుతించెదము స్తుతించున్ పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే స్తుతించున్ పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే ఇవి అంత్యదినములు తెలుసుకొనుమిక ఇవి అంత్యదినములు తెలుసుకొనుమిక సిద్ధపడుము సరిదిద్దుకొనుము ప్రభువును సంధించుట కొరకై సిద్ధపడుము సరిదిద్దుకొనుము ప్రభువును సంధించుట కొరకై ప్రభువుతో నుండుట కొరకై ప్రభువుతో నుండుట కొరకై ఆనందమే హల్లెలూయా ఆనందమే హల్లెలూయా సిద్ధపడుము సరిదిద్దుకొనుము ప్రభువును సంధించుట కొరకై సిద్ధపడుము సరిదిద్దుకొనుము ప్రభువును సంధించుట కొరకై ప్రభువుతో నుండుట కొరకై ప్రభువుతో నుండుట కొరకై అపాయకరమైన కాలమున సుఖమును ఎక్కువగా ప్రేమించెదవా అపాయకరమైన కాలమున సుఖము
భక్తితో జీవించు, దాని యందు శక్తిని ఆశ్రయించుము. దేవుని ప్రేమించు, భక్తితో జీవించు, దాని యందు శక్తిని ఆశ్రయించుము. ఆనందమే, ఆహా హల్లెలూయా, ఆనందమే, ఆహా హల్లెలూయా. సిద్ధపడుము, సరిదిద్దుకొనుము, ప్రభువును సంధించుట కొరకై. సిద్ధపడుము, సరిదిద్దుకొనుము, ప్రభువును సంధించుట కొరకై. ప్రభువుతో నుండుట కొరకై, ప్రభువుతో నుండుట కొరకై. నైతిక విలువలన్నీ పతనము కాగా, నీవు ఆత్మీయ విలువలలో పతనమౌదువా. నైతిక విలువలన్నీ పతనము కాగా, నీవు ఆత్మీయ విలువలలో పతనమౌదువా. దైవ శక్తితో లేచి, వాక్య శక్తితో నిలచి, ఆత్మశక్తితో ప్రభువును వెంబడించుము. దైవ శక్తితో లేచి, వాక్య శక్తితో నిలచి, ఆత్మశక్తితో ప్రభువును వెంబడించుము. ఆనందమే, హల్లెలూయా, ఆనందమే, హల్లెలూయా. సిద్ధపడుము, సరిదిద్దుకొనుము, ప్రభువును సంధించుట కొరకై. సిద్ధపడుము, సరిదిద్దుకొనుము, ప్రభువును సంధించుట కొరకై. ప్రభువుతో నుండుట కొరకై, ప్రభువుతో నుండుట కొరకై. ఇదిగో ప్రభువు త్వరగా వచ్చుచుండగా, నిద్రమత్తులో నీవు తూగుచుందువా. ఇదిగో ప్రభువు త్వరగా వచ్చుచుండగా, నిద్రమత్తులో నీవు తూగుచుందువా. వరుడేసుని వరించి, నిరతంబున్ వసించ, కడబూరా వినుటకు సిద్ధపడుము. వరుడేసుని వరించి, నిరతంబున్ వసించ, కడబూరా వినుటకు సిద్ధపడుము. ఆనందమే, ఆహా హల్లెలూయా, ఆనందమే, ఆహా హల్లెలూయా. సిద్ధపడుము, సరిదిద్దుకొనుము, ప్రభువును సంధించుట కొరకై. సిద్ధపడుము, సరిదిద్దుకొనుము, ప్రభువును సంధించుట కొరకై. ప్రభువుతో నుండుట కొరకై, ప్రభువుతో నుండుట కొరకై. ఇవి అంత్యదినములు, తెలుసుకొనుమిక. ఇవి అంత్యదినములు, తెలుసుకొనుమిక. సిద్ధపడుము, సరిదిద్దుకొనుము,
ప్రభువును సంధించుట కొరకై సిద్ధపడుము సరిదిద్దుకొనుము ప్రభువును సంధించుట కొరకై ప్రభువుతో నుండుట కొరకై ప్రభువుతో నుండుట కొరకై. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో నుండి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 24వ వచనము నుండి 30వ వచనం వరకు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 24వ వచనము నుండి 30వ వచనం వరకు మార్చి చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనము నుండి 30వ వచనం వరకు మార్చి చదువుకుందాం. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన యొక్క మనుష్యుని పోలి ఉన్నది. 26 మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగుపడెను. 28 ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా అని అతనిని అడిగిరి. 30వ వచనం, కోతకాలం వరకు రొంటిని కలిపి ఎదగనీయుడి, కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్లలో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదునెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన దేవ, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, వందనాలు తండ్రి. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ యొక్క సువార్త కొడిక నిమిత్తమై మమ్మల్ని నాయన మీరు మీ యొక్క సంఘములో చేర్చినందుకు ఎంతో వందనములు. వచ్చిన వారిని బట్టి ప్రభువా వందనములు. ఇంకా మీ చిత్తంలో ఉన్న వారిని ప్రభువా మీరే నడిపిస్తూ రావాల్సిందిగా అడుగుతున్నాం. కనికరించండి, సహాయం చేయండి. నాతో మాతోనైనా ప్రభువా ఈ యొక్క చదవబడిన లేఖన భాగములు దీవించి నాతో మాతోనైనా మీరు మాట్లాడుతూ రావాల్సిందిగా అడుగుతున్నాం. మరొకసారి మమ్మల్ని మీ యొక్క పరిశుద్ధ రక్త ప్రోక్షణం కిందికి ప్రభువా తీసుకొని రండి. ఉదయకాలం నుండి కూడా ప్రభువా మీ యొక్క విలువైన మాటల చేతనైనా తండ్రి మమ్మల్ని ప్రభువా మీరు సంధించి హెచ్చరించి మాకు బోధిస్తూ వచ్చినందుకు కూడా ఎంతో వందనములు. ఈ సమయంలో కూడా మీ యొక్క పరిశుద్ధ ఆత్మ చేత అయినా తండ్రి ఈ యొక్క విలువైన సత్యములను ప్రభువా మాకునైనా తండ్రి మీరు బోధిస్తూ రావాల్సిందిగా అడుగుతున్నాం. తండ్రి ఆవరణమంతా మీ ఆధీనములో మీరు పెట్టుకోండి. ప్రభువా మీ యొక్క ఆయన తండ్రి కాపుదల మాకు అనుగ్రహించండి. ఈ యొక్క కరెంటు మైక్ ఇవన్నీ కూడా ప్రభువా మీ ఆధీనంలో పెట్టుకొని ఈ ఆత్మ చేతనైన ప్రతి మాటని ప్రభువా ఆయన తండ్రి మాకు అనుగ్రహించి పరిశుద్ధ ఆత్మ సహాయం కోరుకుంటూ మమ్మల్ని మీ హస్తాలకు అప్పచెప్పుకొని ప్రార్థన యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమెన్.
ఈ యొక్క అధ్యాయము ఉదయకాలం కూడా మనం చూసుకుంటా వచ్చాం. విత్తువాని ఉపమానము అయిన వెంటనే 23వ వచనములో ఆ ఉపమానము ముగించబడింది. 24వ వచనము నుండి మరి యొక్క ఉపమానము ఆయన విత్తనముల గురించే, పొలములో విత్తే విత్తనముల గురించే ప్రభువైన యేసుక్రీస్తు మరి యొక్క ఉపమానాన్ని వారికి చెప్తూ పరలోక రాజ్యము మరి ఎలాంటిది, పరలోక రాజ్యము ఎలాంటిది అనే విషయాన్ని వారికి బయలుపరుస్తూ వచ్చాడు. అనగా మనకి కూడా ఈ యొక్క మాటల్ని మరి మనకు కూడా దేవుడు తెలియజేస్తూ వచ్చాడు ఈ యొక్క సువార్తల ద్వారా. ఇక్కడ చూసినట్టయితే పొలములో మంచి విత్తనము విత్తిన యొక్క మనుషుని, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన యొక్క మనుషుని పోలి ఉన్నది అని ఇక్కడ మరి మాట్లాడుతూ వచ్చారు. ఒక ఆయన పొలములో ఒక విత్తనం గోధుమ గింజ అయిండొచ్చు. అది గోధుమ గింజని ఆయన పొలంలో విత్తినప్పుడు తర్వాత ఆ మనుష్యుడు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను అనే మాట ఇక్కడ కనబడుతూ ఉంది. తర్వాత మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగుపడెను. అయితే దీంట్లో ఇది ఏంటి ఈ గోధుమ గింజ అని కొంత స్టడీ చేసినప్పుడు ఈ గోధుమ గింజ విత్తిన తర్వాత శత్రువు వచ్చి గురుగులను కూడా మధ్యలో నాటుతూ వచ్చాడు. ఇంగ్లీష్లో టేర్స్ అంటారు, టేర్స్ ఆర్ వీడ్. ఆ గురుగులు కూడా అవి చిన్నగా ఉన్నప్పుడు గోధుమ గింజలాగే కనపడతాయంట. ఆ గురుగులు కూడా అప్పుడే మొలక ఎత్తినప్పుడు అవి కూడా గోధుమ గింజలాగే కనపడుతుంది. కొంత సమయం అయిన తర్వాత అవి దాంట్లో వ్యత్యాసం అనేది మనకి తెలుస్తుంది. అయితే అప్పుడే పెరుగుతున్నప్పుడు మాత్రము ఈ గురుగులు కూడా గోధుమ గింజల వలె అవి కూడా అట్లనే ఉంటాయి అన్నమాట. అయితే పెరిగే కొద్దీ ఏమవుతుంది అంటే అవి వేరు బాగా నాటుకొని ఏవి గురుగులు ఆ గోధుమ గింజ ఆ మొక్కకున్న ఆ వేరుని ఇవన్నీ ఏం చేస్తాయంట, వాటిని ఎదగకుండా ఇవన్నీ కూడా వెళ్ళి వాటిని చుట్టేస్తాయంట. వాటికి రావాల్సిన పోషణని ఇవి ఏం చేస్తాయంట, ఇవి తీసుకుంటాయంట. ఇవి దేనికి పనికిరావు, మళ్ళీ ఈ గురుగులు అనేటివి దేనికి పనికిరావు, ఇవన్నీ విషపూరితమైనవి. అది దేనికి కూడా అవి మరి తినుటకు కానీ దేనికి కానీ అవి పనికిరానివి అనమాట. అయితే ఒక ఆయన మంచి గోధుమ విత్తనాలు విత్తినప్పుడు శత్రువు వచ్చి ఏం చేశాడంట, గురుగులు కూడా మధ్యలో నాటి వెళ్ళాడు. అయితే ఇక్కడ చూడండి ఎందుకు వాటిని, అప్పుడు 27వ వచనంలో అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. అప్పుడు ఆయన అంటున్నాడు 28వ వచనంలో, ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతనిని అడిగిరి. అయితే ఆ యజమానుని దాసులు గమనించిన తర్వాత వాళ్ళు చూశారు, అరే గోధుమ గింజలు కదా విత్తింది, ఈ యొక్క గురుగులు ఎక్కడి నుండి వచ్చాయి అని వారు కూడా ఆశ్చర్యపడి వాళ్ళు ఏమన్నారు, అయ్యా మేము వెళ్ళి ఆ యొక్క గురుగులన్నిటినీ కూడా మేము పెళ్ళగించి వాటిని పెరికి
మరి పెరుకు వేయట నీకు ఇష్టమా అని మరి అడుగుతూ వచ్చారు. అందుకతడు 29వ వచనములో, అందుకతడు వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. నేను చెప్పాను కదా ఇందాక, దీని గురించి స్టడీ చేసినప్పుడు ఆ గురుగుల యొక్క వేర్లంట వెళ్ళిపోయి మంచి గోధుమల ఆ యొక్క వేర్లని ఇవన్నీ కూడా పట్టుకొని ఉంటాయి అన్నమాట. వీటిని పెరిగే క్రమంలో మంచి గోధుమలు కూడా, ఆ మొక్కలు కూడా బయటికి వచ్చేసే ప్రమాదం ఉంది. కాబట్టి అక్కడ యజమానుడు వద్దు, గురుగులను కూడా పెరగనీయడి, వాటితో కూడా 30వ వచనం, కోతకాలము వరకు రెండిటిని కలిసి ఎదగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్లలో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుతున్నా నేను. అయితే ఆ యజమానుడు ఏమన్నాడంటే, అయ్యా వద్దు, కోతకాలం వరకు రెండు కూడా పెరగనీయుడి. రెండు కూడా పెరిగిన తర్వాత కోతకాలం అప్పుడు ఎప్పుడైతే ఆ హార్వెస్ట్ చేస్తారో ఆ కాలంలో ఇంకెలాగో వాటిని కోసేయాలి. కాబట్టి అప్పుడు ఆ రెండింటిని కూడా వేరుపరుద్దాం, వీటిల్ని ఈ గురుగుల్ని కాల్చివేయాలి, గోధుమలని ఆయన యొక్క కొట్లలో వాటిని చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుతున్నా నేను. కాబట్టి ఇది మనందరికి కూడా తెలిసిన ఉపమానమే, ఇది మనకందరికి కూడా తెలిసిన ఉపమానమే. అయితే ఆ పొలము లేదంటే ఆ పొలం అనేది ఈ యొక్క లోకము. ఆ యజమానుడు మరి తండ్రి అయిన దేవుడు. తర్వాత ఆ యొక్క గోధుమ గింజలు అనేది నిజమైన విశ్వాసులు. ఈ గురుగులు అనేది వారు మరి దేవుని సంబంధులు కారు. దేవుని సంబంధాలుగానే కనబడతారు కానీ దేవుని సంబంధులు వారు కారు. వారికి సూచనగా ఉంది. అయితే కోతకాలము దేనికి సూచనగా ఉంది అంటే తీర్పు దినానికి అది సూచనగా ఉంది. తీర్పు దినానికి సూచనగా ఉన్న ఈ కోతకాలములో ఈ పనివారు ఎవరు అంటే ఎవరండి? పనివారు ఎవరు ఇక్కడ? కాదు, ఇక్కడ పనివారు దేవదూతలు. ఇక్కడ పనివారు దేవదూతలు. అది ఎక్కడ ఉంది అంటే ఇదే అధ్యాయంలో చూడండి, 38 నుండి చదవండి. పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టి సంబంధులు, వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోత కోయివారు దేవదూతలు. పనివారు తక్కువగా ఉన్నారు, కోత విస్తారము, పనివారు తక్కువగా ఉన్నారు. అందుకని ఆ పనివారిని కొరకై ప్రార్థన చేయమనేది అది వేరు, ఇది వేరు. అది ఏంటి అంటే ఇది ఇంకా ఎండ్, ఇది లాస్ట్. ఇంకా ఆ పనివారు దేనికి అంటే ఇప్పుడు ప్రస్తుతము అందరినీ సమకూర్చే పని ఆ యొక్క పనివారుది అన్నమాట. ఇక్కడ ఉన్న కనబడే పనివారు ఎవరు అంటే దేవదూత. ఇది ఇంక యుగ సమాప్తి. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రపంచంలో ఉన్న నలుదిక్కుల నుండి వారు మరి దేవుని దాసులను, రాజ్య సంబంధులను, అలాగే దుష్టుని సంబంధులను వారు ఏం చేస్తారు అంటే వేరుపరుస్తారు. రాజ్య సంబంధులు ఎక్కడికి వెళ్తారంటే ప్రభుతో పాటు వారు పరలోకం, ఇక్కడ కింద అది కూడా ఉంది, నేను చదువుదాం, పరలోకములో ఉంటారు. దుష్టుని సంబంధులు అందరినీ కూడా ఆ యొక్క అగ్నిగుండములో పడవేయబడుతుంది. 41వ వచనం చదవండి దయచేసి. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరకటయును ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో
సూర్యుని వలె తేజరిల్లెదరు. చెవులు గలవాడు వినుగాక. కాబట్టి దేవుడు ఈ యొక్క ఉపమానంలో జరగబోయే సంగతిని క్లియర్గా అర్థమయ్యే రీతిగా ఆయన బయలుపరుస్తూ వచ్చాడు. దేవుడు ఈ ఉపమానములో ఆయన ఎంతో స్పష్టముగా బయలుపరుస్తూ వచ్చాడు. ఏం బయలుపరుస్తూ వచ్చాడు? మరి దేవుని రాజ్యములో, పరలోక రాజ్యములో మరి విశ్వాసులుగా మనం ఉన్నప్పుడు మరి ఆ యొక్క తీర్పు దినానికి ఏమవుతుంది అనే విషయాన్ని ఆయన బయలుపరుస్తూ వచ్చాడు. కాబట్టి మంచి విత్తనములు రాజ్య సంబంధులు. చూడండి కింద ఏం రాయబడింది? మూల భాషలో కుమారులు లేదా కుమార్తెలు. మంచి విత్తనములు రాజ్య సంబంధులు. మత్తయి సువార్త 13వ అధ్యాయము. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 24 నుండి 40వ వచనాల మధ్యలో చూసుకుంటున్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 24 నుండి 43 వరకు కూడా ఇంతవరకు చూసుకున్నాం. కాబట్టి మంచి విత్తనములు రాజ్య సంబంధులు. ఒకవేళ మనం మంచి విత్తనములైతే, మనము దేవుని సంబంధులం అయితే, మనము దేవుణ్ణి నిజంగా వెంబడించే వారం అయితే, ఆ దినమున మనం ఎలాగా ఉంటాము అంట, అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు, చెవులు గలవాడు వినుగాక. 43వ వచనములో, మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వచనములో. అయితే మిగతా వారు ఇంకొక గుంపు ఎవరంట? వాళ్ళు చూడండి, గురుగులు 38వ వచనములో, పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. కింద ఈ ఫుట్ నోట్ ఇది కూడా 2 ఉంది. ఇది సాతాను సంబంధాలు అయి ఉండొచ్చు ఇది. కాబట్టి దుష్టుని సంబంధులు. ఇప్పుడు చూడండి, మీరు అనుకోవచ్చు, ఎలాగబ్బా మనము ఎలాగ గుర్తిస్తాము ఎవరు దేవుని బిడ్డలు, ఎవరు దుష్టునికి సంబంధించిన వారు అని మనము చూసినట్టయితే ఎలాగ మనము గుర్తిస్తాము? ఇప్పుడు చూడండి, దేవుని శిష్యుల్లో ప్రభువైన అయిన యేసుక్రీస్తు 12 శిష్యుల్లో ఇస్కరియోతు యూదా ఎవరి సంబంధి? అపవాది సంబంధి. ఇస్కరియోతు యూదా అపవాది సంబంధి. అయితే ఆయన కూడా శిష్యుడిగానే భావింపబడ్డాడు. ఇప్పటికి కూడా 12 మంది శిష్యులు అన్నప్పుడు ఇస్కరియోతు యూదా పేరు కూడా వస్తుంది. కానీ ఇస్కరియోతు యూదా దేవుని సంబంధి కాదు, ఆయన అపవాది సంబంధి. కాబట్టి గోధుమ గింజలు, గురుగులు ఇట్లనే ఉంటాయి. గోధుమ గింజలు, గురుగులు కూడా, అది కూడా గోధుమ గింజ వలె స్టార్టింగ్లో కనపడుతుంది. లాస్ట్ వచ్చేసరికి ఏమవుతుంది? దుష్టుని సంబంధులు వేరుపడిపోతారు, దేవుని సంబంధులు ఒకవైపు వారందరూ కూడా వేరుపడతారు. కాబట్టి మనము మరి మన ప్రవర్తన, మరి మన యొక్క నడిపింపు, మనం ఎలాగ దేవుణ్ణి వెంబడిస్తున్నాము అనే విషయాన్ని మనం జాగ్రత్తగా సరిచూసుకోవాలి. మనము దేవుని సంబంధులమా లేదంటే దుష్టుని సంబంధులమా? ఎందుకంటే అంత దినంలో ఏమవుతుందంట, దేవుని సంబంధాలు అయితే వాళ్ళందరూ కూడా దేవునితో పాటు మరి తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు, మిగతా వారు అగ్నిగుండములో పడవేయబడుదురు. ఇది పరలోక రాజ్యం యొక్క మర్మము. కాబట్టి తర్వాత ఇది అధ్యాయంలో మనము ఉదయకాలము కూడా మనం చూసుకుంటా వచ్చాం. ఉదయకాలంలో కూడా మనం చూసుకుంటా వచ్చాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనం మళ్ళీ చదువుకుందాం. మత్తయి సువార్త 13:44. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతా అమ్మి ఆ పొలమును కొనును. చూడండి, ఇక్కడ
పరలోక రాజ్యం యొక్క విలువ నిజంగా తెలిసినవాడు ఏం చేస్తాడంట, ఆ యొక్క పరలోక రాజ్యం కొరకు తన కలిగినదంతయు ఒకవేళ కావాలంటే వదిలేసి ఆ పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడుతూ ఉంటారు. ఇంకొక మనకు అర్థమయ్యే భాషలో మనము చెప్పాలి అంటే, ఇప్పుడు ల్యాండ్ కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు మీకు తెలుసుంటుందేమో, మంచి ఒకవేళ మనకి తెలిసిందనుకోండి, ఇదిగో ఫలానా ప్లాట్ కానీ ఫలానా పొలం కానీ ఇప్పుడు మనం కొన్నట్టయితే భవిష్యత్తులో అది గొప్ప, అది మంచి వాల్యూ వచ్చి మంచిది వస్తుంది అన్నప్పుడు ఏం చేస్తాం మనం? మన దగ్గర అంతా ఉన్నది తీసుకొని పోయి ఏం చేస్తాం? కొంటాం. ఎందుకంటే మనకు ముందుగానే గుర్తించాం, దానివల్ల మనకి ఫ్యూచర్లో అది బాగా డెవలప్ అయ్యి ఆ యొక్క పొలము కానీ మంచి ఏరియాలో అది ఉంది అని తెలుసుకొని ముందుగానే మనం ఆలోచన చేసుకొని ఏం చేస్తాం? దాన్ని తీసుకొని వెళ్ళి ఎటో ఒకటి చేసి దాన్ని కొంటాం. అలాగే పరలోక రాజ్యంలో కూడా, పరలోక రాజ్యం కూడా అటువంటిదే అంట. పరలోక రాజ్యం అనేది మరి దేవుని చెప్పిన రీతిగా ఈ లోకము మట్టుకే అది కాదు. మనం మరణించిన తర్వాత కూడా ఇది మరి కొనసాగే ప్రక్రియ కాబట్టి ఒక దేవుని సంబంధి ఏం చేస్తాడంట, అరే ఈ లోకం మట్టుకే మరి తాత్కాలికంగా పరలోక రాజ్యం అనేది ఈ జీవితకాలం మట్టుకే కాదు, మనం మరణించిన తర్వాత కూడా మరి దేవునితో పాటు మనం కూడా ఉంటాము అని చెప్పి తెలుసుకున్నవాడు ఏం చేస్తాడు అంటే ఆ పరలోక రాజ్యం కొరకు ప్రయాసపడతాడు. ఆ పరలోక రాజ్యం కొరకు దాంట్లో మరి భాగస్థుడిగా ఉండుటకు ఏం చేస్తాడు? ఈ మనుష్యుడి వలె చూశాడు ఆ భూమి, దాంట్లో ఏదో మంచి విలువైనది ఉంది అని చెప్పి తెలుసుకున్నాడు. ఏం చేశాడు? తన ధనమంతా పెట్టేసి ఏం చేశాడు? ఆ భూమిని కొనడానికి ఆయన ప్రయాసపడ్డాడు. కాబట్టి మనకు అర్థమయ్యే రీతిలో చూసుకోవడానికి ఆ ఉదాహరణ నేను చెప్పాను. తర్వాత అదే రీతిగా 45వ వచనంలో కూడా ఇంకొక సిమిలర్ అదే రీతిలో ఏం రాయబడిందంటే, మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. చూడండి, అతడు అమూల్యమైన ఒక ముత్యము కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనును. అయితే ఈ వాక్యం గురించి కూడా కొంత అధ్యయనం చేసినప్పుడు వర్తకుడు అనేవాడు చాలా తెలివైన వాడు అనమాట. మర్చెంట్ లేదంటే వ్యాపారస్తుడు చాలా తెలివైన వాడు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి విలువ తెలుసు. ఏది కొంటే మనకి లాభము, ఏది మనము కొనాలి, ఎప్పుడు దాన్ని అమ్మాలి అనేది ఒక వర్తకునికి బాగా తెలుసు. అందుకే ఇక్కడ చూడండి, మంచి ముత్యములను కొన వెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. ఒక వర్తకుడు, ముత్యాల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. అవి దొరికే ఉంటాయి కదా ఆ షెల్స్లో, ముత్యాలు అనేటివి దొరకతాయి, చాలా విలువైనవి. అవి ఎన్నో దినాలు అవి ఆ యొక్క సముద్ర గర్భంలో ఆ యొక్క గవ్వల్లో అవి అలాగ ఉండి ఆ నీళ్ళ చేత కొట్టబడి లాస్ట్కి ఆ ముత్యం అనేది తయారవుతుంది అన్నమాట. అది చాలా విచిత్రమైన రంగులో అది ఉంటుంది. అయితే మంచివి దొరకడం చాలా అరుదు. అయితే ఎప్పుడైతే ఆ మంచిది దొరికిందనుకోండి, దాని విలువ కూడా అంత ఎక్కువ ఉంటుంది. కాబట్టి పరలోక రాజ్యము కూడా అటువంటిదంట. పరలోక రాజ్యము కూడా అటువంటిది. అయితే ఆ వర్తకుడు ఏం చేశాడంట, మంచి ముత్యాన్ని వెతికి ఏం చేశాడు? దాన్ని మరి సంపాదించుట కొరకై ఆయన తనకు కలిగినదంతయు అమ్మి దానిని మరి సంపాదించుకున్నాడు, దాన్ని సొంతము చేసుకున్నాడు. కాబట్టి పరలోక రాజ్యము అనేది సదాకాలం ఉండేది. అది భూలోకం అంటే కొంతకాలం ఉండి తర్వాత అది అంతరించిపోయేది. అయితే మరి పరలోక రాజ్యము సదాకాలము మరి తండ్రితో పాటు మనం అక్కడ ఉంటున్నాము కాబట్టి దాన్ని మనము స్వతంత్రించుకున్నట్టయితే మనము ఒకవేళ ఇక్కడ మరణించినప్పటికీ కూడా తండ్రితో పాటు మనము ఆయనతో పాటు సదాకాలము మనము జీవిస్తాము అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒకటే, మనము
దేవుని సంబంధులుగా మరి మనము జీవిస్తున్నామా లేదా అన్నది తెలుసుకోవడము మరి ఎంతో ముఖ్యము. దేవుని సంబంధులుగా జీవిస్తున్నామా లేదా అనేది తెలుసుకోవడం ఎంతో ముఖ్యము. కాబట్టి ఇంకోటి చూడండి, మరి ఇదే అధ్యాయంలో 47వ వచనం, మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. మీరు ఎప్పుడన్నా కానీ ఈ చేపలు పట్టే వాళ్ళు ఉంటారు కదా, ఈ ఫిషింగ్ హార్బర్లు, సముద్రము పోర్ట్స్ దగ్గర ఈ చేపలు పట్టే వారికి బోట్స్ ఉంటాయి. ఆ యొక్క మిషన్ బోట్సే అవి. దాంట్లో ఏముంటుంది అంటే పెద్ద పెద్దవి అవి, మామూలు మనము ఏదో చిన్న పడవలు లాంటివి కాదు అవి. ఆ పోర్ట్స్లో ఉండేవి అది పెద్ద బిజినెస్ అది. వారు దాంట్లో కావాల్సిన డీజిల్ అన్నీ కూడా వాళ్ళు దాంట్లో ఫిల్ చేసుకొని కావాలంటే ఒక 15 రోజులు 20 రోజులు సముద్రంలోనే వాళ్ళు ఉంటారు. పెద్ద పెద్ద షిప్పులు అంటే మరీ పెద్దవి కాదు, చిన్నవి కాదు, మధ్య రకంవి. దాంట్లో మోటార్తో ఉండేటివి అనమాట. దాంట్లో 1 అంతస్తు 2 అంతస్తులు కూడా ఉంటాయి. 20 రోజులకు కావాల్సిన ఆహారము అన్నీ కూడా వాళ్ళు పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి 20 రోజులు 10 రోజులు కొన్నిసార్లు నెల తర్వాత కూడా వారు మరి అంత సమయం ఉండరేమో, కానీ ఒక 2 వారాల తర్వాత వారు తిరిగి వస్తారు. అయితే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ బోటుకి ఒక రంధ్రం ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే వల వేస్తారు. వలలో అన్నీ పడతాయి, వలలో పాములు పడతాయి, అన్నీ పడతాయి. దాంట్లో తీసి అక్కడ ఆ బోటు పైన వాళ్ళు వేసుకొని 2-3 కూర్చుంటారు. వాళ్ళు కూర్చొని మంచివన్నీ కూడా లోపలేసుకుంటారు. మంచివన్నీ కూడా మంచి చేపలు ఇవన్నీ లోపలేసుకుంటారు. పాములు గేములు అన్నీ చేస్తారు, తీసి బయట పారేస్తారు. దాంట్లో ఏవో మరి పురుగులు హానికరమైనవి అన్నీ వస్తాయి. దాంట్లో చిన్న చిన్న పాములు అన్నీ కూడా వస్తాయి. అవి వేరుపరిచేటప్పుడు అవి దొరుకుతాయి అన్నమాట. తీసి బయట పారేస్తారు. వాళ్ళకి కావాల్సిన మంచి చేపలన్నీ కూడా కింద ఒక పెద్ద రంధ్రంలాగా ఉంటుంది, కింద వెళ్ళి ఆ బిన్స్లో పడతాయి అన్నమాట. అవన్నీ దాంట్లో వేసుకొని వేరుపరిచేసి పనికిరానివన్నీ చెత్త చెదారము ఇంకేమేమి వస్తాయో, పాములు వస్తాయో, ఇంకేమేమో. ఒక ఆయన ఎవరో, మీరు నీటి గుర్రాన్ని చూసారా? చిన్నగా ఉంటుంది. ఒక ఆయన ఎంత పెద్దది పట్టుకున్నాడు. ఆయనకి వల వేస్తే ఎంత పెద్దది వచ్చింది. రెడ్గా ఉంటుంది అది ఒక విధంగా ఉంటుంది. అది ఇంత పెద్దది వచ్చింది. ఆయన వీడియో పెట్టాడు, యూట్యూబ్లో ఉందన్నమాట. అది పట్టుకున్నాడు, అది వచ్చింది ఎట్లనో. సాధారణంగా అవి దొరకవంటే, అవి ఎక్కడో కింద సముద్ర భూగర్భములో ఉండేటివి. అవి పైకి ఎప్పుడు కూడా రాదు. కాబట్టి అట్లాంటివన్నీ మరి దాన్ని తింటారో తినరో నాకు తెలియదు, దాన్ని పడేసారు. మంచి చేపలన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారు, లోపల వేసుకొని అవన్నీ కూడా తీసుకొని వచ్చి ఆ పోర్ట్లో వాటిల్ని అమ్మేస్తారనమాట. కాబట్టి పరలోక రాజ్యం కూడా అంతే. దేవుడు వల వేసినప్పుడు అన్నీ పడతాయి. మంచివాళ్ళు దేవుని సంబంధులు వలలో పడతారు. మిగతా వారు కూడా వీళ్ళలాగే ఇస్కరియోతు యూదాలాగా వాళ్ళు కూడా దేవునితో పాటు ఉన్నట్టే ఉంటారు. కానీ లాస్ట్లో ఏం చేయబడతారు, వాళ్ళు వేరు చేయబడతారు. పనికిరానివన్నీ కూడా తీసి పారవేయబడుతుంది. పనికొచ్చే మరి నిజంగా నీతిమంతులు ఏం చేయబడతారు, దేవుని ఆ యొక్క రాజ్యంలో వాళ్ళందరూ కూడా చేర్చబడతారు అనమాట. కాబట్టి పరలోక రాజ్యములో మనం కూడా ఉండాలి అంటే దేవుడు మనల్ని రక్షించాడు. ఆయన శిలువలో మరణించాడు, మన కొరకై పాప క్షమాపణ అన్నీ కూడా ఆయన కలగజేశాడు. మనల్ని స్వతంత్రులుగా ఆయన విడిపించాడు. మనం ఇప్పుడు స్వతంత్రులమే.
ఏ బంధకాల్లో మనము పాపం యొక్క బంధకములో ప్రభు అయిన యేసుక్రీస్తులో అయితే మనము లేం. ఆయన అయితే విడిపించాడు. విడిపించిన తర్వాత మరి మనం జీవించే జీవనము ఎలాగ ఉండాలి అంటే ఆయన ఆ యొక్క మారు మనసుకు తగిన ఫలములు మీరు ఫలించుడి అని బాప్తిజం ఇచ్చి యోహాను చెప్తాడు కదా. అలాగా మనము దేవుని వాక్యాన్ని మన జీవితంలో మనము మరి పాటించేవారిగా ఉండాలి. అయితే కొంతమందికి రక్షింపబడినప్పటికీ కూడా దేని నుండి విడిపింపబడ్డారో వారికి తెలియదు. దేని నుండి విడిపింపబడ్డారో వారికి తెలియదు అన్నమాట. అయితే ఉదాహరణకి మనము ఒక వ్యక్తికి మరణశిక్ష పడింది అనుకోండి. ఒక వ్యక్తికి మరణశిక్ష పడింది. జడ్జి ఏం చేశాడు? నువ్వు చేసిన నేరానికి నీకు పడవలసిన శిక్ష ఏంటి అంటే మరణశిక్ష అని చెప్పి తీర్పు తీర్చాడు. తీర్పు తీర్చిన తర్వాత ఆ వ్యక్తి నవ్వగలడా? ఆ వ్యక్తి మరి నిద్రపోగలడా? ఆ వ్యక్తికి హృదయంలో సంతోషము ఆనందము ఏమన్నా ఉంటుందా? ఏది కూడా ఆ వ్యక్తిలో ఉండదు. ఎంతసేపు అరే ఎప్పుడు నన్ను ఉరిదీస్తారా అని చెప్పి ఆ వ్యక్తి ఆలోచిస్తూ ఉంటాడు. ఎప్పుడు మరి నాకు శిక్ష పడుతుందో, నేను మరణిస్తాను అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటాడు. అయితే కొంతమంది ఏం చేస్తారు, లాస్ట్లో వారు మర్సీ పిటిషన్ అంటే ఒకవేళ నన్ను ఎవరన్నా క్షమించి ప్రెసిడెంట్కే రాసేది, ప్రెసిడెంట్కి ఒక లెటర్ పెట్టుకుంటారు. అయ్యా నాకు మరణశిక్ష పడింది, దయదలిచి మీరు ఒకవేళ నన్ను విడుదల చేస్తే నాకు ఎంతో బాగుంటుందని చెప్పి కొంతమంది పెడతారు. పెట్టినప్పుడు కొంతమందివి అంగీకరించబడతాయి, కొంతమందివి ఒప్పుకోరు, కొంతమందివి వారు అవన్నీ కూడా అంత ఈజీగా ఒప్పుకోరు అన్నమాట. అయితే ఒకసారి ఒక ఉదాహరణకి చెప్తున్నాను. ఆ జడ్జి అయ్యా నువ్వు చేసిన నేరానికి ఖచ్చితంగా నువ్వు మరణించాల్సిండేదే అన్నప్పుడు ఆ వ్యక్తి బదులుగా వేరే వ్యక్తి నీ శిక్షను నా పైన మామూలుగా ఒప్పుకోరు. ఒకవేళ నీకు బదులుగా నేను మరణిస్తాను అని ఒకవేళ ఒక వ్యక్తి మరి వచ్చి ఆ వ్యక్తి ప్లేస్లో ఈ వ్యక్తి మరణించాడు అనుకోండి, ఈ మరణించాల్సిన వ్యక్తి హృదయం ఎలా ఉంటుంది? అమ్మా నేను విడిపింపబడ్డాను, నేను మరణించవలసిన వాడిని నా ప్లేస్లో వేరే ఒక వ్యక్తి మరి మరణించాడు, నేను ఇప్పుడు విడిపింపబడ్డాను. మనం కూడా అటువంటి పరిస్థితిలో నుంచి వచ్చిన వారమే. అయితే మనకు అది తెలియదు, ఎందుకంటే మనకు ఆ అనుభవం లేదు. మనం దేనికి మనము బై డిఫాల్ట్ మరణానికి పాత్రలం. జన్మ పాపము కర్మ పాపము ద్వారా మనం పుట్టినప్పుడే మరణానికి పాత్రలం. దాంట్లో క్వశ్చనే లేదు. మనం పుట్టుకతోనే మరణానికి పాత్రలం. ఎట్లాగా అంటే ఆదాము చేసిన ఆ యొక్క అతిక్రమము ద్వారా ఆయన సంతానముకి ఏం కలిగిందంట, ఆ యొక్క పాపం అనేది ఆ సంతానం అంతటికి కూడా స్వాభావికముగా ఉంది. ఒక దగ్గర సామెతల్లో ఎక్కడో ఉంటుంది, బాలుడికి చిన్న పిల్లోడు కూడా ఏం చేస్తాడు, వాళ్ళలో కూడా మరి అనుకోం, అరే వీడికి ఎవరు నేర్పించాడు ఈ పనులు, ఇటువంటి చేయరాని పనులు లేదా అబద్ధాలు చెప్పడం, ఇవన్నీ వాడు ఎవరు కూడా నేర్పించడు. వాడు స్వాభావికంగానే వాళ్ళలో ఉంటాయి. ఒక మాట ఎక్కడో ఉంది, అది సామెతల గ్రంథంలోనో ఎక్కడో ఉంటుంది. అంటే అది జన్మతోనే ఆ పాపం అనేది ఆ వ్యక్తిలో ఉంటుంది. కాబట్టి దేవుని ఆజ్ఞల ప్రకారం ఆజ్ఞ అతిక్రమమే పాపము. రక్తము చిందించకుండా పాపానికి ప్రాయశ్చిత్తం అనేది లేదు అనేది దాని నిశ్చయం. దాంట్లో ఎటువంటి మార్పు అనేది లేదు. కాబట్టి మనము పుట్టుకతోనే మరణానికి పాత్రలము, అది మనకు తెలియదు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ఆ యొక్క మరణాన్ని నుండి
మనల్ని తప్పించాడు అనే ఆ యొక్క అవగాహన అనేక మంది క్రైస్తవులకి సాధారణంగా ఉండదు. వాళ్ళు ఏమనుకుంటారు, ఏదో దేవుడు ఏదో నన్ను రక్షించాడు అని చెప్పి కొంత లైట్గా తీసుకుంటారు. అయితే ఎంత ప్రమాదంలో నుండి రక్షించాడో వారికి తెలియదు. ఎంత ప్రమాదం నుండి రక్షించాడో వారికి తెలియదన్నమాట. కాబట్టి మన ఫ్లైట్లో ఒక ఆయన బతికాడు కదా, ఒక వ్యక్తే. ఆ వ్యక్తిని అడిగితే తెలుస్తుంది. ఆ వ్యక్తిని అడిగితే అర్థమవుతుంది, అయ్యా నేను మరణాన్ని కల్లారా దాని దగ్గర వరకు వెళ్ళి బయట పడ్డాను. అట్లాగా మనం ఏమనుకుంటాము, నేను మంచివాడినే, దేవుడే ఏదో మనకి ఆయనకి టైం ఉండి ఆయన నా దగ్గరికి వచ్చి నన్ను రక్షించాడు అని చాలా లైట్గా మనం తీసుకుంటాము. కానీ ఒకవేళ దేవుడు మనల్ని దర్శించకపోయి ఉంటే మనం కూడా అలాగ మరణించే వాళ్ళమే, మనం కూడా నరకపాత్రులమే. కాబట్టి దేవుడు మనల్ని రక్షించిన కారణాన మనం ఎలాగ జీవించాలి అంటే, ఇక్కడ రాజ్య సంబంధులు మత్తయి సువార్త 13వ అధ్యాయము 38వ వచనములో చెప్పినట్టుగా మంచి విత్తనములు రాజ్య సంబంధులు, దేవుని కుమారులు లేదా కుమార్తెలు అన్న రీతిగా మనము మన జీవనము కొనసాగించే వారమై మనము ఉండాలి. కాబట్టి ఈ మాటలతో ఇంకా ముగిస్తున్నాను. కాబట్టి మత్తయి సువార్త ప్రభువైన యేసుక్రీస్తు ఎంతో సులువైన భాషతో మనము అర్థం చేసుకునే రీతిగా మంచి విత్తనము అనగా దేవుని రాజ్య సంబంధులు, గురుగులు అనగా దుష్టి సంబంధులు, కోతకాలము అనగా దేవుని యొక్క తీర్పు దినము. ఆ దినాన ఏమవుతుందంట, పనివారు అంటే దేవదూతలు ఈ లోకంలో ఏం చేస్తారంట, గోధుమ గింజల నుండి గురుగుల్ని వారు వేరుపరుస్తారు. గోధుమ గింజల్ని తీసుకొని వెళ్ళి యజమానుని యొక్క కొట్లలో వాటిల్ని స్టోర్ చేస్తారు. గురుగులన్నిటిని కూడా తీసుకొని వెళ్ళి వారు పొట్టువలే దాన్ని కాల్చివేసేవారిగా ఉంటున్నారు. కాబట్టి ఆ యొక్క గోధుమ గింజలు ఎవరో కాదు, మనమే. ఆ యొక్క గురుగులు ఎవరు అంటే మరి దుష్టుని సంబంధులు. కాబట్టి ఈ విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. దేవుని మనల్ని రక్షించి దేవుని రాజ్యంలో మనమును చేర్చిన కారణాన మరి ఆ యొక్క పరలోక రాజ్యము పొందుటకు మనము మన వంతు ప్రయాసం మనం పడాలి. ఎలాగ పడాలి బ్రదర్ అని మీరు అడిగితే 44వ వచనము 45వ వచనములో ఆ పొలాన్ని కొనడానికి ఆ వ్యక్తి తనకు ఉన్నదంతా ఎలాగ పెట్టి కొంటాడో, 45వ వచనములో ఆ యొక్క విలువైన ముత్యాన్ని సంపాదించడం కొరకే ఆయన తనకు ఉన్నదంతా మరి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనును. అంటే తన దగ్గర ఉన్న దానికంటే విలువైనది అని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో, పరలోక రాజ్యము మరి అత్యంత విలువైనది అని మనం గుర్తించినప్పుడు ఆ యొక్క పరలోక రాజ్యంలో మనం ఉండుటకు మనం సాయశక్తిలో మనము మన జీవితంలో దేవుని వాక్యాన్ని అనుసరించి మరి దేవునితో పాటు మనం కూడా ఉండాలి అనే ఆశతో మనము జీవించగలుగుతాము. కాబట్టి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించండి. పరిశుద్ధమైన దేవా, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, వందనాలు తండ్రి. ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభువా ఈ యొక్క కొద్ది మాటలతో మత్తయి సువార్త 13వ అధ్యాయం 24వ వచనము నుండి ప్రభువా 50వ వచనం వరకు ఆయన మరి 4 ఉపమానాలు ఆయన తండ్రి కనబడుతున్నాయి. అందును బట్టి ఎంతో వందనములు. వీటి ద్వారా పరలోక రాజ్యం యొక్క విలువ ఎంత అన్నది మాతోనైనా మీరు మాట్లాడుతూ వచ్చినందుకు కూడా ఎంతో వందనములు. మరి పరలోక రాజ్యము మంచి విత్తనములు ప్రభువా మరి ఒక మనుష్యుడు విత్తుతూ వచ్చాడు. దుష్టుడు వచ్చి వాటి మధ్య గురుగులను కూడా విత్తుతూ వచ్చాడు. అయితే మరి ఆ గురుగులు మరి వేరుపరచడానికి మరి ఆ యజమానుడు మరి ఒప్పుకోలేదు. కానీ
మరి కోతకాలం వరకు రెండింటిని కూడా మరి పెరగనీయుడి, కోతకాలమున వాటి రెండు కూడా వేరుపరిచి మరి గోధుమ గింజలని దేవుని యొక్క ఆ మనుషుని యొక్క కొట్లలో, ఆ గొరుగులని ఆ యొక్క అగ్నిగుండములో మరి కాల్చివేయుటకు వాటిల్ని ఆ దినాన వేరుపరచబడతాయి అనే మాటతో మీరు మాట్లాడుతూ వచ్చినందుకు కూడా ఎంతో వందనములు. అలాగే ఒక మనుష్యుడు పొలములో అత్యంత విలువైన మరి సంపద ఉంది అని చెప్పి ఆయన తనకు ఉన్నదంతయు వెచ్చించి ఆ యొక్క పొలాన్ని కొనడానికి ప్రయత్నించాడు. అది ఆ యొక్క పొలము పరలోక రాజ్యం అని కూడా తండ్రి గారు మాట్లాడుతూ వచ్చారు. విలువగల ముత్యము ఎంతో విలువగలదని ఒక వర్తకుడు మరి వెతికి కనుగొని తనకు కలిగినదంతయో వెచ్చించి దాన్ని సంపాదించుకున్నాడు. పరలోక రాజ్యము కూడా అటువంటిదే అని ప్రభువా మీరు మాట్లాడుతూ వచ్చినందుకు కూడా ఎంతో వందనములు. మరి రక్షింపబడిన వారిగా మేము తండ్రి మరి జాగ్రత్తగా మంచి నేలను విత్తబడిన విత్తనము వలె మీ యొక్క వాక్యానికి చోటువిచ్చి ప్రభువా మేము మరి ఈ జీవితం జీవించడానికి సహాయం చేయండి. మరి మేమెంతో బలహీనలమే, వాక్యాన్ని ప్రభువా పాటించే విషయంలో తప్పిపోయేవారమే ప్రభువా. అయితే మీరు మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి మీ వాక్యాన్ని ప్రభువా మరి మా జీవితంలో ఫలింపులోనికి మీరు తీసుకొని రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఆ వాక్యము ద్వారా ఆయన మా జీవితాలను ప్రభువా మీరు వెలిగించి ఆ యొక్క గొప్ప ఫలాన్ని ప్రభువా మాకు మీరు అనుగ్రహిస్తూ రావాల్సిందిగా తండ్రి వేడుకుంటున్నాం. మీరు తీసుకొచ్చిన మీ యొక్క బిడ్డలను బట్టి ఎంతో వందనాలు. మీరే దర్శించండి, కనికరించండి. రమణన్నను జ్ఞాపకం చేసుకోండి, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఆయన మరి అతని సంతానము 3 కుమార్తెలు, కుటుంబాలను ప్రభువా జ్ఞాపకం చేసుకోండి. 2 మనవాళ్ళను జ్ఞాపకం చేసుకోండి. మీరే కుటుంబాన్ని దీవించండి, ఆత్మీయంగా ప్రభువా బలపరచండి. రాజు బ్రదర్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. సిస్టర్ ఎస్తేర్ని కూడా, కుమారుని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. దీవించండి, పనుల్లో బాధ్యతలో సహాయం చేయండి. తక్కిన వారు ఇక్కడ ఉన్నవారు కూడా మేము కూడా ఆయన తన పరిచర్యలో మరి వాడబడుటకు ముందుకు కొనసాగుటకు సహాయం చేయండి. నవీన్ జెరూసలేం కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. రేపటి దిన వారు కూడా ఆయన మరి వేలూరుకు వెళ్ళాలి, ప్రయాణంలో కూడా మీరు తోడుకుంటూ రావాల్సిందిగా అడుగుతున్నాం. పిల్లలందరినీ కూడా ప్రభువా మీరు ప్రభువా మరి దర్శించండి. ఇది నాన్న మరి అనేక మందిని ప్రభువా పిల్లల్ని సండే స్కూల్ పిల్లల్ని మీరు తీసుకొచ్చినందుకు కూడా ఎంతో వందనములు. వీళ్ళందరూ కూడా దేవుని యొక్క ప్రభువా ఆ యొక్క క్రమములో ప్రభువా ఆయన ఇంకా మరింతగా ఆయన తండ్రి వారు పెంచబడి ఆయన తండ్రి వారు పెరుగుటకు కూడా ప్రభువా మీరు కనికరిస్తూ రావాల్సిందిగా అడుగుతూ ఈ సమయాన్ని బట్టి ఆయన వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ ఈ దినమంతట్లో కూడా మాకు తోడుకున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఈ యొక్క ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకి సకల పరిశుద్ధులకి సదాకాలం తోడయుండునుగాక, ఆమేన్. ఇక లించినచో దారు రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదారు. అందరూ కూడా ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.